స్వాగతం. నా పేరు స్వామి వెంకటేష్. ఈరోజు నేను అందించబోతున్నటువంటి సబ్జెక్టు G+ బిల్డింగ్. ఒక G+ బిల్డింగ్ వేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే నేను చూడడానికి వెళ్ళేటువంటి ఇల్లు అన్నీ కూడా చాలా వరకు ఇలాంటి తప్పుల వల్ల నష్టపోతున్నాయి. ఎందుకంటే ఎన్నో లక్షలు వెచ్చించి ఒక గృహ నిర్మాణం చేపడతారు. ఇలాంటి చిన్న చిన్న వాటికి ఖర్చుకు వెనకాడి తీవ్రమైనటువంటి వాస్తు దోషాలను కోరి తెచ్చుకుంటారు అని నేను తెలియజేస్తూ ఉంటాను. ఎందుకంటే మనము ఎలాంటి గృహం నిర్మించినా సరే మనం ముందుగా చూడవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది ఆ ఇంటికి తీసుకోవలసినటువంటి సెట్ బ్యాక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక గృహానికి సెట్ బ్యాక్ అనేది ఎంత ఇంపార్టెంటో అంటే మీరు చూడండి, వాస్తుకు అనుకూలంగా ఒక గృహం మారాలి అంటే ఖచ్చితంగా ఆ ఇంటి యజమాని తన ఇంటి చుట్టూ తాను ప్రదక్షిణ చేసే విధంగా ఆ గృహ నిర్మాణం ఉండాలి అని, ఆ గృహానికి ఖాళీ స్థలం వదలాలి అని మనం చెబుతూ ఉంటాం. ఈ విధంగా మనం వేసేటువంటి ప్లానింగ్ ఏదైనా సరే గ్రౌండ్ ఫ్లోర్ వరకు చూసుకుంటూ ఉన్నారు. అంటే ఇండిపెండెన్స్ హౌస్కు వేసుకున్నట్లయితే సెట్ బ్యాక్ అనేది ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు. ఇది కామన్గా అందరూ చేసేటువంటి పని. ఎప్పుడైతే మనము ఫస్ట్ ఫ్లోర్ కానీ, సెకండ్ ఫ్లోర్ కానీ, థర్డ్ ఫ్లోర్ కానీ మనం తీసుకున్నప్పుడు సెట్ బ్యాక్ విషయంలో చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే సెట్ బ్యాక్ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా స్లాబ్ను ఎక్స్టెన్షన్ చేయవలసి ఉంటుంది. అంటే స్లాబులు పెంచి మాత్రమే మనం సెట్ బ్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఈ విషయానికి అంటే స్లాబు పెంచినటువంటి ఖర్చు వస్తుంది, వాటికి నిర్మించేటువంటి కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో దానికి కూడా అదనంగా ఖర్చు వస్తుంది కదా అని పై భాగంలో చాలామంది సెట్ బ్యాక్ తీసుకోకుండా డైరెక్ట్ ఇంటి నిర్మాణం చేపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఒక వాస్తు దోషమే అని నేను చెబుతూ ఉంటాను. మనం ఎప్పుడైనా సరే క్రింది భాగంలో ఏవైతే మనం సెట్ బ్యాక్ ఇచ్చి ఉంటామో అదే విధంగా పైన అంటే ఫస్ట్ ఫ్లోర్ కానీ G+ బిల్డింగులు ఏవైనా సరే మనము ఖచ్చితంగా పై భాగంలో నిర్మించేటువంటి బిల్డింగ్కు సెట్ బ్యాక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఇది ఒక ఖాళీ స్థలం అనుకుందాం. దీనికి గ్రౌండ్ ఫ్లోర్లో మనము ఖచ్చితంగా ఒక ఇంటి నిర్మాణం వేసేటప్పుడు పిల్లర్లు ఇచ్చేటువంటి విధానం ఏదైనా ఉంది అంటే ఈ విధంగా పిల్లర్లు మనం ఇచ్చినప్పుడు ఇది ఒక గృహ నిర్మాణం అనుకోండి. ఈ విధంగా చూడండి, ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది వెస్ట్. ఈ విధంగా ఉన్నప్పుడు మనం సెట్ బ్యాక్ అనేది తూర్పు సైడ్ ఎప్పుడైనా సరే శుద్ధ ప్రాచిలో 90 డిగ్రీ ఉన్నప్పుడు మీరు చూడండి సెట్ బ్యాక్ అన్నిటికంటే ఎక్కువగా ఉండాలి అని చెప్తాం. అంటే 1వ స్థానంలో దక్షిణము, 2వ స్థానంలో పడమర, 3వ స్థానంలో ఉత్తరము, 4 స్థానాలు మనకు తూర్పు వైపు విడవాలని ఖచ్చితంగా చెబుతాం. మనం కాంపౌండ్ వాల్ నిర్మించేటప్పుడు కూడా హద్దుల మీద నిర్మించవద్దు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాంపౌండ్ వాల్ నిర్మించే ముందర పిశాచ స్థానము అంటూ మనకు కనీసము ఒక 3 ఇంచుల మేర అయినా సరే చుట్టుపక్కల మనము విడచవలసి ఉంటుంది. ఈ విధంగా విడిచిన తర్వాత ఒక అడుగు దక్షిణం వైపు, 2 అడుగులు పడమర వైపు, 3 అడుగులు మనము ఉత్తరం వైపు, 4 అడుగులు తూర్పు వైపు ఇవ్వడం జరుగుతుంది. అంటే శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి గృహాలకు, శుద్ధ ప్రాచి అంటే నార్త్ 0 డిగ్రీ లేదా ఈస్ట్ 90 డిగ్రీ. అదే కనుక మన ఇల్లు ఆగ్నేయ ప్రాచికి తిరిగినప్పుడు కూడా సెట్ బ్యాక్ విడిచేటువంటి విధానం మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే నైరుతి అనేది దక్షిణ వైపు వస్తుంది ఆగ్నేయ ప్రాచికి, ఈశా ప్రాచికి నైరుతి అనేది పడమర వైపు వచ్చి ఉంటుంది. కాబట్టి నైరుతిని మనం ఎప్పుడూ కూడా తగ్గింపుగానే పెట్టుకోవాల్సి ఉంటుంది. నైరుతి పెంపకం అనేది ఏ ఇంటికి మంచిది కాదు. కాబట్టి మనం ఖచ్చితంగా సెట్ బ్యాక్ విషయంలో ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలనే చెబుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఈ బిల్డింగ్కు మనం తీసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో కింది అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఈ విధంగా పిల్లర్లు ఇచ్చినప్పుడు సెట్ బ్యాక్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే మన స్థలం ఉన్నంత వరకు మనం ఎప్పుడూ కూడా ఈ ఇంటి పిల్లర్లు అనేవి హద్దుల మీద ఏర్పాటు చేయనే వద్దు. సెట్ బ్యాక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇదే ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ అయితే ఒక మొదటి అంతస్తుకు మనం ఇచ్చేటువంటి ప్లానింగ్
ఖచ్చితంగా ఇక్కడ ఒక అడుగు మనం ఇచ్చినట్లయితే ఈ స్లాబ్ ఖచ్చితంగా ఒక అడుగు మేర మనం పెంచి తీరాలి. అంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటే దక్షిణం వైపు ఒక అడుగు ఉండాలి, పడమర వైపు 2 అడుగులు లేదా అడుగున్నర, మనం ఉత్తరం వైపు 3 అడుగులు ఉంటే 2 అడుగుల మేర, చూడండి తూర్పు వైపు 4 అడుగులు ఉంటే 3 అడుగుల మేర ఖచ్చితంగా సెట్ బ్యాక్ తీసుకోవాలి. చాలా మంది ఆలోచన చేసి ఇంటి వరకు మాత్రమే, అంటే ఇది హద్దుల మీదనే నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు. ఈ పిల్లర్లు ఎంతవరకు ఉంటాయో అంతవరకే స్లాబ్ వేసి ఇక్కడ సెట్ బ్యాక్ కాంపౌండ్ వాల్ నిర్మాణం అనేది తీసుకోకుండా ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఆలోచన చేయండి. స్లాబ్ను ఎక్స్టెన్షన్ చేసి మనము ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ కంటిన్యూ చేసినప్పుడు ఈ సెట్ బ్యాక్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఈ విధంగా మన ఇంటి చుట్టూ మనం ప్రదక్షిణ చేసేదానికి వీలుగా ఉన్నప్పుడు మాత్రమే అది వాస్తుకు అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే కింద మనం తూర్పు ఖాళీ స్థలం ఎందుకు ఇవ్వాలి అని చెప్తామంటే అభివృద్ధికి కారణము తూర్పు వైపు ఉన్నటువంటి స్థలము. ఉత్తర ఖాళీ స్థలం ఎప్పుడైనా సరే ధనాకర్షణ కానీ మీకు ఉన్నటువంటి డబ్బు ఆర్థిక లోటు అనేది ఎప్పుడూ కూడా రాకుండా ఉండాలి అంటే ఉత్తర ఖాళీ స్థలం మనకు ఉండాలి అని చెబుతాం. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ మనం ఈ విధంగా సెట్ బ్యాక్ తీసుకొని కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకున్నట్లయితే మనకు తూర్పు వైపు ఖాళీ స్థలం ఉన్నట్టు కౌంట్ అవుతుంది, ఉత్తరం వైపు కూడా ఖాళీ స్థలం ఉన్నట్టు కౌంట్ అవుతుంది. కాబట్టి క్రింద ఏ విధంగా అయితే మనం ఖాళీ స్థలాలు వదులుతామో గ్రౌండ్ అంటే G+ బిల్డింగులకు కూడా పైన ఉన్నటువంటి బిల్డింగ్కు మనం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకొని సెట్ బ్యాక్ అనేది ఖచ్చితంగా, అంటే సెట్ బ్యాక్ అంటే కారిడార్, ఈ కారిడార్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఒకవైపు మాత్రమే కాదు, సెట్ బ్యాక్ అనేది నలువైపులా కూడా కంపల్సరీగా మనం తీసుకున్నప్పుడే ఎలాంటి వాస్తు దోషాలు మన ఇంటికి అంటకుండా ఉంటాయి అని నేను చెప్తూ ఉంటాను. చాలా మంది కాంపౌండ్ వాల్ ఖర్చు అదనంగా వస్తుంది కదా, ఈ స్లాబ్ మనం వేసినందుకు అదనంగా ఖర్చు అవుతుంది కదా అని చాలా మంది ఇవ్వకుండా ఉన్నారు. ఇది తీవ్రమైనటువంటి తప్పు కిందికే వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా, అంటే ఫస్ట్ ఫ్లోర్ కానీ G+ బిల్డింగులు ఏవైనా సరే ఖచ్చితంగా మనం సెట్ బ్యాక్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. చాలా మంది మనకు అపార్ట్మెంట్లో కూడా, ఈ అపార్ట్మెంట్ కల్చర్లో కూడా చాలా మంది కారిడార్ ఒకటి తీసుకుంటూ ఉంటారు, బాల్కనీ వ్యవస్థ అనేది తక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఉచ్చ స్థానాల బాల్కనీ అనేది మనకు వాస్తులో అనుకూలిస్తుంది అని నేను చెబుతూ ఉంటాను. కాబట్టి ఒక బాల్కనీ వ్యవస్థ తీసుకున్నప్పుడు కానీ ఈ విధంగా మనం సెట్ బ్యాక్ తీసుకునేటువంటి విషయాల్లో కానీ ఇలాంటి జాగ్రత్తలు మనం ఖచ్చితంగా పాటించినట్లయితే మనకు వాస్తుకు అనుకూలంగా ఆ గృహం మారుతుంది అని నేను చెబుతూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా మనము గ్రౌండ్ ఫ్లోర్కే కాదు లేదా ఇండిపెండెన్స్ హౌస్కే కాదు, సెట్ బ్యాక్ అనేది మనకు G+ బిల్డింగులకు చాలా అవసరము అని నేను చెప్తాను. కాబట్టి ఈ విషయాన్ని మనము ఖచ్చితంగా పాటించి ఈ విధమైనటువంటి నిర్మాణాలు మనం చేపట్టినప్పుడే మనకు ఆ ఇల్లు కానీ ఆ గృహం కానీ ఆ బిల్డింగ్ కానీ యోగిస్తుంది, ఖచ్చితంగా వాస్తుకు అనుకూలంగా మారుతుంది. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్షలు వెచ్చించి మనం కట్టేటువంటి గృహాలు ఈ విధంగా కాంపౌండ్ వాల్కు మనము ఆలోచన చేసి నిర్మాణం చేపట్టనట్లయితే తీవ్రంగా నెగిటివ్ శక్తిని మనకు కలుగజేస్తాయి. కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ విధమైనటువంటి నిర్మాణాలు చేపడితే బాగుంటుందని నేను తెలియజేస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, షేర్ చేసి గంట బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఈ ఛానల్ను మీరు చూస్తూనే ఉండండి. మరింత మంచి కంటెంట్ మీకు అందుతుందని నేను తెలియజేస్తూ, నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం. నమస్కారం.